ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ఈరోజు వీడియోలోని చాలా ఈజీగా హెల్తీ జొన్న రవ్వ పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి చూసేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందైతే గనక మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని వేడయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోని ఒక 1 అవర్ నానబెట్టుకున్న జొన్న రవ్వని, ఒక కప్పు జొన్న రవ్వ తీసుకొని అది కూడా నెయ్యిలో వేసుకోవాలి. జొన్న రవ్వ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని మనము ఒక 1/2 కప్పు పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు పెసరపప్పు కూడా నానబెట్టుకున్నది. ఇది కూడా ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. పెసరపప్పును కూడా వేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మీరు జొన్న రవ్వతోని ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేస్తారు అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ పాయసం మీరు ఎప్పుడైనా తింటే కనుక అది కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని మంచిగా దీన్ని బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఉండలు కట్టకుండా, గడ్డ అవ్వకుండా ఇట్లాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోని మనము బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఏ కప్పుతో అయితే మనము జొన్న రవ్వ అది తీసుకున్నామో 3/4 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నాటు బెల్లం అన్నమాట. మీరు నార్మల్ బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు. ఇది నాటు బెల్లం పౌడరు. అది వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెం కావాలంటే కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా యాలకుల పొడి, అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఫస్ట్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాలకుల పొడి అంతా కూడా దీంట్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోని కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్లోని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ని ఈ నెయ్యిలోని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రూట్స్ అలాగే అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వీటిని మంచిగా నెయ్యిలోని వేయించుకోవాలి.
మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. తాజా రెసిపీస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ తాజా రెసిపీస్కి ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పాయసంలో యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా హెల్తీ టేస్టీ జొన్న రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ హెల్తీ జొన్న రవ్వ పాయసం రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఇలా ఎప్పుడైనా హెల్తీగా జొన్న రవ్వతో కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా దీంట్లోని గార్నిషింగ్ కోసం అని చెప్పేసి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.